నమస్తే. హన్మకొండ జిల్లా వేలేరు మండలం గ్రామం బీచరా. నేను గత కాలంలో 2 సార్లు నేను వార్డు మెంబర్గా చేసినాను, ఉప సర్పంచ్ చేసినాను. మా బాబాయ్ ఇతరు పిట్టల సంపత్. ఇప్పుడున్న ప్రజల్ని అధికారం ఉంది, రేవంత్ రెడ్డి ఉన్నాడు, పొన్నం ప్రభాకర్ ఉన్నాడు. ఈయన ఎందుకు చేసి బిల్లు ఎందుకు అమలు ఆయన చేసిన కుటుంబ అవసరానికి చేయలేదు కదా. గ్రామ ప్రజలకు మేలుకున్నప్పుడు గ్రామ ప్రజలు కూడా అందరూ నిట్టమంతా చేయాలి. ప్రభాకర్ గారు ఎందుకు రాలేదు ఇక్కడికి? ప్రజెంట్లీ పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు ఇక్కడ ఎందుకు రాలేదు? పోలీస్ సిబ్బంది తీసుకొచ్చి గ్రామ అధికారులను భయభంతులకు గురి చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? మీరు కరెక్ట్, మీరు ప్రజలకు కోరుకునే సేవ ఆశించే ఇక్కడికి వచ్చి మాట్లాడాలి. ఎంపీడీ ఆఫీస్ ఉంది, ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది. గతంలో చాలా మంది వర్కులు చేసినాం, మేము కూడా గత కాలంలో నేను 2 సార్లు చేసినాను. ఇప్పుడు ప్రజలు కూడా ఇప్పుడు ఉప సర్పంచ్ని మీరు ఎందుకు చేస్తలేరు? వర్క్లు ఎందుకు చేసిన? బిల్డింగ్ ఎందుకు పెడుతున్నావు? నీ ఇంట్లోకి ఇస్తలేం కదా. గవర్నమెంట్ జీపీ బంద్ ఉంది, జనరల్ బంద్ ఉంది, హెచ్పీ వస్తుంది, ఎఫ్ఆర్ఎఫ్ ఉంది. ఎందుకు చేస్తలేరు మీరు? దేనికి అవసరం? ప్రజలు ఉన్నారు, ప్రజల కోసం చేసిండు కదా. పిట్టల సమస్య వాళ్ళ కుటుంబం గురించి చేసిండా, వాళ్ళ పిల్లల గురించి చేసిండా, వాళ్ళ భార్య గురించి చేసిండా, వాళ్ళ అక్కకి చేసిండా, వాళ్ళ బావ చేసిండా, ప్రజలు చేసిండు. దయచేసి మీరు పొన్నం ప్రభాకర్ ఇక్కడికి వచ్చి అధికారులు వచ్చి వాళ్ళకి ఉన్న ఇప్పుడు ప్రజెంట్లీ ఉన్న 60 లక్షల రూపాయల పెండింగ్ ను మీరు తక్షణమే ఇక్కడ అమలు చేయాలి. ఇప్పుడు ఆయన చావుకు ఎవరు కారణమైలో వాళ్ళు ఉన్న వారిని పదవి నుంచి వాళ్ళు తొలగించాలి. వాళ్ళు సర్పంచ్ అయినా పర్లేదు, ఉప సర్పంచ్ అయినా పర్లేదు, వార్డు నెంబర్ అయినా పర్లేదు, కౌన్సిలర్ ఎవరైనా పర్లేదు. తక్షణమే వాళ్ళు క్షమాపణ చెప్పి వాళ్ళ పిల్లలు మీరు అమలు చేసి మేము మాకు ఇప్పుడు చూపిస్తేనే మేము ముద్రా సంఘం నుంచి మేము చేసే సొసైటీ నెంబర్ మా బండ ప్రకాష్ ఉన్నారు, అందరు ఉన్నారు, చేస్తాం. ఇట్లా రాజేంద్ర ఉన్నారు. దయచేసి మీ అధికార గవర్నమెంట్ ఎవరున్నారో దయచేసి వచ్చి మీరు ఇక్కడ చేయాలని మేము కోరుకుంటున్నాము. తక్షణమే పొన్నం ప్రభాకర్ గారు సార్, మీరు మంత్రి గారు, మీరు కృష్ణా నియోజకవర్గానికి ఎమ్మెల్యే శాసన సభ్యులు గారు, మీరు ఉన్న రేవంత్ రెడ్డి గారు మీరు క్వశ్చన్ చేయండి. ఇప్పటి వరకు 8 మంది 9 మంది సర్పంచ్ చనిపోవడం జరిగింది. గత కాలం నుంచి ఇదే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మీరు దయచేసి ఇటువంటి పెండింగ్ వర్క్లు ఏది ఉన్నా కూడా తక్షణమే అమలు చేయాలి. ఈ కుటుంబానికి జరిగిన అన్యాయం ఏందో కూడా న్యాయంగా మీరు న్యాయం జరిగే చెప్పి మేము కోరుకుంటున్నాం. మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ సర్పంచ్ కాబట్టి వాస్తవం కాంగ్రెస్ ఇప్పుడు ప్రజెంట్ లో వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎంపీసీలు కానీ వాళ్ళకి ఎందుకంటే వీళ్ళకు ఉన్న అధికారంగా వీళ్ళని అనగొక్కుతున్నారు. వీళ్ళ బిల్లు ఇస్తలేరు. మేము ఎందుకంటే మీరు టీఆర్ఎస్ చేసినా మా గవర్నమెంట్ నుంచి మా చంద్రశేఖర్ రావు ఉన్నట్టు, మా ముఖ్యమంత్రి మా కేటీఆర్, మా హరీష్ రావు అన్న వీళ్ళందరూ ఉన్నట్టు ఉంటే చంద్రబాబు ఉంటే మాకు బిల్లు వచ్చు. ఈ రోజు పానం కోలుకోబోతుంది. ఇలా వాస్తవం ఎందుకంటే అధికారంగా ఎంపీ వాళ్ళే ఉన్నారు, ఎమ్మెల్యే వాళ్ళే ఉన్నారు కాబట్టి, ముఖ్యమంత్రి వాళ్ళే ఉన్నారు కాబట్టి ఈ రోజులో పోలీసు అందరూ పంపించి భయవంతులకు గురించి చేసి వాళ్ళని బెదిరించి ఇలా ఈ రోజు పానం కోల్పోయినాం. ఆ పానం దేవుని తీసుకొచ్చిన కోట్లు సంపాదించుకుంటే లక్షలు కోల్పోయినాం. ఆయన తక్షణమే మీరు అందరూ గవర్నమెంట్ క్షమాపణ చెప్పి రేవంత్ రెడ్డి గారు కానీ, పొన్నం ప్రభాకర్ రెడ్డి కానీ మాకు తక్షణమే పనిచేయాలని చెప్పేసి వాళ్ళ బిల్లులు ఏమున్నా కనీసానికి ఆయన కోల్పోయినాం. వాళ్ళ పాప కానీ, వాళ్ళ బాబు కానీ, వాళ్ళ భార్య కానీ, వాళ్ళ డాడీ ఉన్నాడు, వాళ్ళకి ఈయన ఉండండి, వాళ్ళ సిపిఎం లీడర్ ఎవరు తాతగారు, ఆయనకన్నా అమలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. పోలీసులను తీసుకొచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అధికారం ఉన్న ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ మాకు చెప్పి ఈ తక్షణమే ఈ బిల్లు మాకు అమలు పరచాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం పనిచేసిన మాజీ సర్పంచులు 2019 నుంచే 24 వరకు చేసిన సర్పంచులు గ్రామాల్లో అభివృద్ధి పనులు ఏమున్నాయి అంటే, గ్రామానికి ముందు దర్శనం కాగానే మేము చెత్తకు తీసుకుపోయేందుకు ట్రాక్టర్లు కొనుగోలు చేసినాం, డంపింగ్ యార్డ్లు పెట్టినాం. అదేవిధంగా హరితహారం విప్లవం లాగా మొక్కలను హరితహారం లాగా మొక్కలు నాటి మేము దేశానికి ఆదర్శంగా నిలిచినాం. పల్లె ప్రకృతి వనాలు పెట్టినాం, రైతు వేదికలు కట్టినాం, క్రీడా ప్రాంగణాలు కట్టినాం, మిషన్ భగీరథ ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చినాం. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే భారతదేశంలో 20 అవార్డులు ఎంపిక చేస్తే 19 అవార్డులు వచ్చినాయి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాజీ సర్పంచ్లు. మరి మేము అవార్డుల కోసం పోటీ పడి అభివృద్ధి పనులు చేసినాం. కానీ మేము పని చేసిన వాళ్ళం ఇవాళ మా సర్పంచులు ఇలా చనిపోతుర్రు. అదేవిధంగా సర్పంచ్ 10 సంవత్సరాలు సర్పంచ్ చేసిన ఆయన ఇల్లు ఏ విధంగా ఉండదో చూడండి. లాస్ట్కు వాచ్మెన్ వాళ్ళ ఇంటి ముంగట మంత్రి ఇంటి ముంగట ఉన్న వాచ్మెన్ ఇళ్ళన్న ముద్దుకుంటుంది. కానీ అలాంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారికి కనపడతలేవా? ముఖ్యమంత్రి గారు ఇది ప్రజాపాలన అన్నాడు, ప్రజాప్రభుత్వం అన్నాడు. ఈ ప్రజాపాలనలో మాజీ సర్పంచులు ఆత్మహత్యల మరి ప్రజాపాలన నడుస్తున్నట్టు కనపడుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రి సీతక్కకు మరి పదవి ఇచ్చిండు, పంచాయతీరాజ్ మినిస్టర్ ఇచ్చిండు. మరి ఆమెకు గౌరవం లేని పదవి ఆమెకు ఇచ్చారు. ఎందుకంటే సీతక్క బలహీన వర్గాలకు చెందిన వారికి ఏం పైసలు లేని, డబ్బులు లేని శాఖలు ఇచ్చి మరి పేద ప్రజల మధ్యనే కొట్లాడ పెట్టే విధంగా
పంచాయతీరాజ్ వ్యవస్థని మరి సీతక్కకి ఇచ్చారు. అదే కొమ్మిలేటి శ్రీనివాస్ రెడ్డి కానీ అదే విధంగా మరి 1000 కోట్లు ఉన్న మరి వాళ్ళకి ఇచ్చారు. మరి వాళ్ళ పదవులకు ఏమో వాళ్ళ కాంట్రాక్టర్లు చేసిన బడా కాంట్రాక్టర్లకు ఏమో బిల్లులు తక్షణమే వచ్చినాయి. చిన్న కాంట్రాక్టర్లు చేసిన వాళ్ళకి ఏమో బిల్లులు ఆపారు. మరి ఈ రాష్ట్రంలో ఏం పాలన నడుస్తుందంటే సెక్రటరియట్ లో మరి ఈ బిల్లులు చెల్లించమంటే మరి బడా కాంట్రాక్టర్లు 10% మరి 10% కమిషన్లు ఇచ్చిన వాళ్ళకే వాళ్ళకి బిల్లులు ఇచ్చారు. మాజీ సర్పంచ్లకు బిల్లులు చెల్లించలేదు. అనేక సార్లు ఈ ప్రభుత్వం చుట్టూ మేము తిరిగినాం, అనేక సార్లు ఆందోళన చేసినాం. అదే పృథ్వీరాజన్న మా మాజీ సర్పంచ్ల పక్షాన అనేక వేదికల పైన ఈ ప్రభుత్వానికి వినవించినాం. ఈ ప్రజాపాలన నడిచే కాడ మేము బర్రి వత్తల బట్టలు ఇప్పి పండుకొని ప్రభుత్వానికి తెలియజేసినాం. మేము ప్రాణాలు పోయేదే ఉన్నది, మేము ఈ రకంగానైనా ప్రభుత్వం కనువిప్పు కలుగుతుందని మరి అర్ధనగ్న ప్రదర్శన చేసినాం. ఆ విధంగానే మేము దీక్షలు చేసినాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చి వినతి పత్రం ఇద్దామంటే కూడా వినతి పత్రాన్ని తీసుకొని లేని పరిస్థితిలో ఈ తెలంగాణ పాలన ఉన్నది. మరి ఇలాంటి పాలన ఇది ప్రజా ప్రభుత్వం అంటారా? ఇది రాక్షస పాలన నడుస్తుంది. ఇది ప్రజల్ని వంచే పాలన నడుస్తుంది. మరి గ్రామాల్లో ఇలా ఉన్న మాజీ సర్పంచులు ఇలాంటి సర్పంచ్లకు మరి ఎంతో మంది పెండింగ్ బిల్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మరి చనిపోయే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా మాజీ సర్పంచులు అధైర్యపడవద్దు, మాజీ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోవద్దు. మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. పెండింగ్ బిల్లులు 530 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బిల్లులు వచ్చేదాకా అదే విధంగా పృథ్వీరాజన్న కూడా మా వెంట ఉంటాడు. మేము ఈ బిల్లులు వచ్చే విధంగా మేము పోరాటం కొనసాగిస్తాం. అదే అవసరమైతే రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడికి కూడా మరోసారి ముట్టడించిన మరోసారి కూడా ముట్టడిస్తేందుకు మేము సిద్ధమవుతామని మేము తెలియజేస్తున్నాం. మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించి ఈ ప్రభుత్వం ప్రజాపాలన అనిపించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, అంటే ఇప్పుడున్న సర్పంచ్లకు కానీ మాజీ సర్పంచ్లకు కానీ ఇలా చావు అంతిమం కాదు. ఇలా ప్రభుత్వం మీద పోరాడాల్సినటువంటి హక్కు మనకు ఉన్నది. ఇలా పోరాడితే పోయేది బానిస సంఖ్యలు తప్ప ఇలా మనకున్నటువంటి హక్కులు, మనకున్నటువంటి బిల్లులు రావడానికి మన శత విధాలు పోరాడతాం తప్ప ఈ ఆత్మహత్యలు అనేది ప్రధాన సమస్య కాదు. దయచేసి ఇప్పుడున్నటువంటి సర్పంచ్ అందరికీ చెప్తా ఉన్నాను, ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు. ఇలా మాకు కూడా అప్పులు ఉన్నాయి, మాకు కూడా బిల్లులు రాకనే మేము తిరుగుతున్నాం. ఇలా హైదరాబాద్ ఏంటంటే మాకు స్కానింగ్ ఉంటుంది, వెంబడే అరెస్ట్ చేయడం, ఉప్పలు దాటం, అరెస్ట్ చేస్తారు వెంబడే. ఊర్లలో తెల్లదాకా తీసుకే పోలీసులు పెడతాడు. అలాంటి సందర్భాలు కూడా జయించి ఇలా హైదరాబాద్ సీఎం ఇంటి దాకా కూడా పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అందరికీ మేము అందరం ఉన్నాం. ఇప్పుడున్న సర్పంచ్లో కూడా ఇలా వాళ్ళు చేసిన పనులు కూడా బిల్లు వస్తే నమ్మకం లేదు. జాగ్రత్తగా వాళ్ళు బాధ్యత వహించాలి. ఆ బాధ్యతకు అనుగుణంగానే వాళ్ళు ఇలా బిల్లులో వచ్చేటువంటి సందర్భం ఉంటేనే పనిచేయాలి తప్ప ఇలా ఉరికి పోకూడదు అని కోరుకుంటున్నాం. దాదాపుగా కరోనా మహమ్మారిలో ఊరిని గ్రామాన్ని కాపాడుకున్నటువంటి చరిత్ర ఈ మాజీ సర్పంచ్లకు ఉన్నది. ఆ జనాన్ని ఆ ప్రజలందరూ కాపాడుకున్నాం. శత విధాలు అప్పుడు బిల్లులు రాలేదు, అప్పుడు ఫండ్ వస్తలేదు, రాష్ట్రానికి ఆదాయం లేదంటారు. అప్పుడు సొంతంగా ఖర్చులు పెట్టి ఇలా ప్రజలను కాపాడి ఐసోలేషన్ సెంటర్లు ఓపెన్ చేసి ఇలా అందరినీ కాపాడుకున్న చరిత్ర మాజీ సర్పంచ్లకు చేసి చెప్తాం. చట్టం ప్రకారం మేము అందరం పని చేసినాం. నాకు కూడా రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చింది. ఈ రోజు కూడా మేము అనేక రకాల ఉద్యమాలు చేసాం. మంత్రి సీతక్క అట్టడుగు పేద వర్గాల మనిషి, మీరు అర్థం చేసుకోవాలి. ఈ రోజుకు చనిపోయిన 89 మంది సర్పంచుల్లో అట్టడుగు పేద అర్చన గిరిజన వాళ్ళు చనిపోయారు. దయచేసి మీరు మాకు రావాల్సిన 531 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం SFC గ్రాంట్ ద్వారా రిలీజ్ చేసి కొంత ఉపశమనం జరుగుతుంది. మేము ఈ సందర్భంగా మీడియా సోదరులు చేస్తూ ఉన్నాం. చనిపోయిన సర్పంచులు మొత్తంగా 99% BC SC SC వర్గాల వాళ్ళే ఉన్నారు. కాబట్టి సీతక్క మీరు అట్టడుగు వర్గాల వారు, అడవి బిడ్డ, మీరు వెంటనే అర్థం చేసుకొని మమ్మల్ని దిగ్విజయం చేయాలని కోరుతా ఉన్నాను.